KGN 9 TV న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా లోయపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర మోతీరామ్ నాయక్ నా ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతూ ప్రతి గడప దగ్గరికి వెళ్లి ప్రచారంలో దూసుకుపోతున్నాడు. ఈ సందర్భంగా మోతీరామ్ నాయక్ మాట్లాడారు. నన్ను గ్రామ ప్రజలు దీవించి సర్పంచ్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే మాల్ రంగారెడ్డి గారితో సహకారంతో గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు. 17వ తేదీ రోజు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో నన్ను సర్పంచ్ గా నాతో పాటు వార్డు అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల చేసిన ఇంకా 60 లక్షల వరకు నడుస్తా ఉన్నది. ఇంకా 7 కోట్ల వరకు దాంట్లో కూడా రంగారెడ్డి ఎమ్మెల్యే గారు మనకు అన్నలాగా ప్రభుత్వం పైన ఉన్నది. మనకు రుణమాఫీ వస్తుంది, సన్నబియ్యం వస్తుంది, రేషన్ కార్డు వస్తున్నాయి, పాల వడ్డీ మీకు వస్తుంది. పాల వడ్డీలకు కూడా 3 కోట్ల రూపాయలు గ్రామానికి రావడం జరిగింది. అన్నలాగా ప్లాట్లు వస్తున్నాయి. ఎక్కడైనా దృశ్యం ఉంటే ఏ పార్టీ ఉండేది, ఏ పార్టీ అయినా సరే దృశ్యం ఉంటే అందరికీ ఖచ్చితంగా అందరికీ ఆదిస్తున్నాను. అన్నా ఇది తప్పుడు కాదు, ఇది నిజంగా చేపించి మళ్ళా ఇదేనాడు మోతిరామం చేసింది. మీరందరూ కూడా మళ్ళా వచ్చేవారు కూడా మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అమ్మలారా అక్కలారా మీరు చెప్పేవారికి కాదు. నాకు 4 బిడ్డలు, ఒక్క కొడుకు బలరాలు ఆంధ్ర కష్టం ఉంటే ఏ మార్గం ఏం జరగకపోవు. నేనే పోటీ గాను, నేను మీ దగ్గర సైనికులుగా జీతం ఉంటే పని చెప్తున్నాను. ప్రతి కడప రూపాయలు వసూలు చేసి కూడా నేను నా జీతానికి పొదుపు చేసుకుంటూ మీ అందరిలో కలిసి నేను నా బిడ్డల దగ్గర నా పొద్దుల దగ్గర ఒక్క రోజు పడడం దాఖలు లేదు. మీరు అడగది నా ఊరికి వస్తా, ఎంత రాత్రైనా నా ఊరికి వస్తా. మీ అందరికీ చూడాలని నాకు ఎంతో ఆకర్షణ ఉన్నది. ఈ పల్లెలు బంగారు పల్లిగా మారుస్తాం. ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఇప్పుడు కొంతమంది లీడర్లు నిలబడ్డారు, కానీ వాళ్ళ దగ్గర ప్రభుత్వాలు లేవు, వాళ్ళకు పని రాదు, పని చేయలేరు, వాళ్ళు కనుక చెప్పలేరు. ఇవాళ పెట్టి తీసుకుంటే చదువున్నది. మీ అందరూ నా కడుపులో పెట్టుకొని 100 ఏళ్ళు రాసుకునేంత డబ్బులు ఉన్నది. కాబట్టి అమ్మలాగా రేపు 15వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్స్ ఉన్నది. ఆలోచించి ఎవరైతే బాగుంటారు, ఏ గుర్తుకు ఓటేస్తే మంచిగుంటుంది ఆలోచించి పనిచేయండి. ప్రభుత్వమే మనం ఉన్నది పైన మనం 10 కోట్ల రూపాయలు ఇంకా వచ్చేట్టున్నాయి, 100 ఇళ్ళు వచ్చేట్టున్నాయి. లేకుంటే ఎమ్మెల్యే మనకు గొడవ కొడితే ఎమ్మెల్యే ఇయ్యడు. మీకు అందరికీ మీ పాదాలు వందన పాలపడగలుగుతా అటువంటి గుణాలు లేవు. నాకు ఉండడానికి ఉన్నది. వచ్చే నిధులు కూడా మీకే గ్రామసభలు పెట్టి అమ్మాయి 5 కోట్లు వచ్చినాయి. ఎవరికి రోడ్ లేదు, ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి పిచ్చిన్ లేదు, ఎవరికి ఆపద ఉన్నది. ఆపతి సాపతి అన్నింటినీ ఆడుకుంటానని మీ మమ్మీగా నా కొడుకు నా కొడుకు సాక్షాత్కారం చెప్పుకున్నాను. ఏ ఓటు కూడా విశ్వాసంగా రేపు 15వ తారీఖు నాడు మనకు జెండా ఎగరేయాలని మీ అందరికీ ఇంకా 3 రోజులు నాయకులు ఉండాలి. ఇంకా 3 రోజులు నాయకులు ఉండాలి. లేకపోతే ఎక్కడ ఏ ఊరి పోయినా పోయి అక్కడ నా దగ్గరనే ఉండాలి.